సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సద్భక్తుడు తను తాను కోల్పోయి సద్గురువుకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే ఆ ఇరుకైనటువంటి దారిలో పైన పరమాత్మునిలో విలీనం సాధ్యమవుతాయి. అలా విలీనం చెందినటువంటి మరుక్షణం మరో జన్మ అనేది ఉండదు. స్వచ్ఛమైన ప్రేమలో భగవంతునిలో విలీనమైన వారు మరలా తిరిగి రారు అనేటువంటి కబీరు మాటల్లోని అంతరార్థం అదే అని చెప్పుకోవచ్చు. కానీ పరమాత్మలో విలీనమైన ప్రక్రియ అడుగడుగున అవరోధాలు కల్పించేటువంటి అహాన్ని సద్గురువు తనదైన శైలిలో అంతమొందిస్తారు. బాబా తమదైన శైలిలో హాజీపై ఆగ్రహంతో విరుచుకుపడినట్టు బయటకు కనిపించిన వాస్తవానికి తమ అనుగ్రహంతో కృపావర్షం కురిపించారు. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా మహాత్ముల కోపానికి కేవలం భక్తుల పారమార్థిక ఉన్నతియే హేతు అవుతుంది. అక్కడి దాకా తీసుకు వెళితే నేనే నడుస్తాను, నేను 40,000 కాదు 4 లక్షలు ఇస్తాను, నాకు ఆశ లేదు, మీ కొలంబోలోని చిన్న ముక్కైనా కావాలి అని చెప్పి అంటూ తన ప్రాధాన్యతను చెప్పడానికి కారణమైనటువంటి మరియు తనకే తెలియకుండా తన మనసులో అహం నిర్మించిన బలమైనటువంటి భావజాలంపైనే బాబా ఆగ్రహిస్తారు. తద్వారా ఆ భావజాలాన్ని తొలగించి హాజీని అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అద్భుతమైన ఇంకొక విషయం ఏమిటంటే, మాధవరావు హాజీ తరఫున అభ్యర్థించినప్పుడు, శ్యామ నీకు ఇంకా బొడ్డు కూడా ఊడలేదు, నీవు బాహ్యంగానే చూస్తావు, అంతరంగంలోని భావజాలం నీకు కనపడదు అని తన మనసులోని ఆంతర్య తమ గురించి గొప్పగా ఊహించుకునే వాళ్లకు భగవంతుడు అనుమతి ఉండదు. ఆ అహంకార నిర్మితమైనటువంటి భావజాలాన్ని వదులుకోనిదే పారమార్థిక పురోగతి ఉండదు అని చెప్పినటువంటి బాబా అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మాధవరావుకి తమదైన శైలిలో బోధించారు. అన్నాసాహెబ్ దబోల్కర్ తీసుకొని మాధవరావు ఒకసారి బాబా దగ్గరికి వెళ్తాడు. దేవా, ఈ అన్నాసాహెబ్ నీ చరిత్ర వ్రాస్తాడు అని అంటున్నాడు, అందువలన ఎంతోమంది నీ లీలల గురించి తెలుసుకుంటారు, నువ్వు ఇంకా ఏం మాట్లాడకుండా అనుమతిని ఆశీర్వాదాన్ని ఇవ్వు అని అడుగుతారు. అందుకు బాబా, అలాగే శ్యామ, అంతా మంచే జరుగుతుంది సరేనా అని ఊది ఇచ్చి అన్నాసాహెబ్ను ఆశీర్వదిస్తాడు. తత్ఫలితంగా నేడు అసంఖ్యాక సాయి భక్తులకు నిత్యపారాయణ గ్రంథమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర నిర్మాణమైంది. నేటికి కష్టం వచ్చినా కరువు వచ్చినా కోరిక నెరవేరన్నా ఎందరో భక్తులు ముందుగా చేసే పని సాయి సచ్చరిత్రను నియమంగా పారాయణం చేయడం. అంతగా సాయి సచ్చరిత్ర సాయి భక్తుల జీవనాడుల్లో సమ్మిళితమైంది. అటువంటి సాయి సచ్చరిత్ర మాధవరావు చొరవ వల్లనే వరదాయినిగా సాయి భక్తుల చేతుల్లోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సాయి భక్తుల గుండెలలో చెరగని గూడు కట్టుకుంది. ఆ